యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనం ప్రోస్టోడాంటిక్స్ ఇంకా ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ శరత్ సార్తో ఉన్నాము ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్స్ నుంచి. డెంటల్ కేర్ గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. నమస్తే సార్. నమస్తే ఝాన్సీ గారు. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. డెంటల్ కేర్ అనేది మామూలుగా చిన్నపిల్లలకి నేర్పిస్తూ ఉంటాం, ఇలా బ్రష్ చేయాలి, అలా బ్రష్ చేయాలి, ఈ వేలో చేయాలి అని చెప్పి. అసలు ఒక డెంటల్ కేర్ మనం ఎలా తీసుకోవాలి? కొంతమంది 10 minutes కూడా బ్రష్ చేస్తుంటారు, కొంతమంది హడావిడిగా చేసేస్తూ ఉంటారు. మనకి ఇవి టూత్కి సంబంధించిన ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? సో మంచి క్వశ్చన్ అడిగారు ఝాన్సీ గారు. అయితే మేజర్గా 90% ఆఫ్ అవర్ ప్రాబ్లమ్స్ అంటే దంతక్షయం కానీ డెంటల్ సంబంధించిన చెవులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా కూడా 90% మనం సరైనటువంటి బ్రషింగ్ విధానము పాటించకపోవడం వల్లే వస్తుంది అనమాట. సో దంతాలను చిగుళ్ళను సంరక్షించుకుంటే 90% వరకు మనము దంతాలకు చిగురు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా. ఫస్ట్ ప్రివెన్షన్ కనుక బేసిక్గా మీరు అన్న క్వశ్చన్ ఎలా మనం కాపాడుకోవాలి, ఓరల్ హెల్త్ని ఎలా కాపాడుకోవాలి. సో సరైనటువంటి బ్రషింగ్ విధానం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, ఏ పేస్ట్ వాడాలి, ఏ బ్రష్ వాడాలి, సో ఏ కంపెనీ వాడితే బాగుంటుంది. సో దీనికి అన్నిటికంటే ఇప్పుడు ఎంత గట్టిగా దోమితే పళ్ళు, చాలా మందికి మిత్ ఏంటంటే గట్టిగా పళ్ళు దోముతుంటే తెల్లగా అవుతాయని. సో దట్ ఈస్ ఎ మిత్. గట్టిగా దోమితే పళ్ళలో ఎనామిల్ పాడవుతుంది, తర్వాత టూత్ సెన్సిటివిటీ స్టార్ట్ అవుతుంది. సో కనుక బ్రషింగ్ విధానం అనేది చాలా ఇంపార్టెంట్. సో సైంటిఫికల్లీ ఒక మాడిఫైడ్ బాస్ అని ఒక విధానం, సైంటిఫిక్ విధానం ఉంది బ్రషింగ్ చేయడానికి. సో 45 degrees ఇంగ్లీష్లో పెట్టడము, తర్వాత అప్ అండ్ అంటే ఫ్రంట్ టూత్ అప్ అండ్ డౌన్ స్ట్రోక్స్ ఇవ్వడము. చాలా మంది హార్జెంటల్ స్ట్రోక్స్ ఇస్తారు. సో దాన్ని పళ్ళను బ్రషింగ్ చేసుకోవడం కాదు, పళ్ళను తోముతా ఉంటారు, అంటే బట్టలు తోమినట్టుగా. సో ఆ విధానంలో మనకి బ్రష్ టూత్ శుభ్రపడవు. సో గమ్ మసాజ్ అండ్ టూత్ లో ఉన్న ఇంటర్డెంటల్ స్పేసెస్ లో ఈ బ్రిజిల్స్ వెళ్ళినప్పుడు మనకి చక్కగా క్లీన్ అవుతాయి అనమాట. సో కనుక మనం మీరు అన్నట్టు ఒక గంట సేపు బ్రష్ చేస్తే బాగుంటుందా అని కాదు. ఇట్ షుడ్ బి లెస్ దాన్ 5 minutes. 2-3 minutes అంతే. ఐడియలీ 2 minutes అంటే, బట్ లెస్ దాన్ 5 minutes ఈజ్ సజెస్టెడ్. సో కనుక సరైనటువంటి బ్రషింగ్ విధానాన్ని పాటించడము, తర్వాత బ్రష్ కోనికల్ షేప్ ఉండి చిన్నగా ఉండి ఆ బ్రిజిల్స్ చివరి దాకా వెళ్ళడము. సో అది ఇంపార్టెంట్. తర్వాత హార్డ్ బ్రష్ ఎప్పుడు వాడకూడదు. చాలా మందికి నేను చూస్తుంటాను, నా పేషెంట్స్ చాలా మంది హార్డ్ బ్రిజిల్స్ బ్రష్ వాడతారు. సో మనకి ఎస్పెషల్లీ తెలంగాణ అండ్ ఆంధ్ర తెలుగు కంట్రీస్, తెలుగు కానీ ఓవరాల్ ఇండియా చూసినా కూడా మనకి బెటర్ టు గో ఫర్ ఏ సాఫ్ట్ బ్రిజిల్స్ బ్రష్. అంటే ఎనామిల్ థిక్నెస్ మనకంటే ఫ్లోరిడేటెడ్ ఏరియాస్, అండర్ గ్రౌండ్ వాటర్ లో ఫ్లోరిడేటెడ్ ఉండడం వల్ల ఎనామిల్ థిక్నెస్ తగ్గడము, ఎనామిల్స్ క్రాక్స్ ఏర్పడము, క్వాలిటీ ఆఫ్ ద ఎనామిల్ ఈజ్ లెస్ ఉంటుంది. కాబట్టి బెటర్ టు గో విత్ ఏ సాఫ్ట్ బ్రిజిల్స్ బ్రష్. అండ్ ఇప్పుడు సాఫ్ట్ బ్రిజిల్స్ బ్రష్ వల్ల చాలా మంది ఫీల్ అయ్యేది ఏంటంటే వాళ్ళకి హౌ మచ్ ప్రెషర్ దే ఆర్ యూజింగ్ వి డోంట్ నో. సో చాలా అసలు సంబడి బైసెప్స్ ఉన్నాయి అనుకోండి, మంచి హార్డ్ బైసెప్స్ ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తాడు, గట్టిగా బ్రష్ చేస్తాడు అనమాట. సో దానివల్ల ఏంటంటే ఎనామిల్ బ్రేకేజ్ వస్తుంది, ఎనామిల్ తొందరగా అరిగిపోతుంది. తర్వాత ఎనామిల్ అట్రిషన్ అబ్రేషన్స్ ఫామ్ అవుతాయి. దానివల్ల విపరీతమైన సెన్సిటివిటీ డెవలప్ అవుతుంది. సో సరైనటువంటి బ్రషింగ్ విధానం అనేది చాలా ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్, బ్రష్ కంపెనీ కాదు, బ్రష్ ఎలాంటి బ్రష్ అయితే మనకి సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్నటువంటి బ్రష్. తర్వాత హౌ ఫ్రీక్వెంట్లీ యూ హావ్ టు చేంజ్ ద బ్రష్, అంటే ఎంత ఫ్రీక్వెంట్గా మనము బ్రష్ చేంజ్ చేస్తుంటాం. అసలు ఎన్ని మంత్స్ యూజ్ చేయొచ్చు సార్ ఒక బ్రష్? అది అంటే యూజువల్గా 3 months అనేది ఒక టైం పీరియడ్ చెప్తారు. అంతకంటే బేసికల్గా ఏం చూడాలంటే మన బ్రిజిల్స్ ఎప్పుడైతే వంగాయి అనుకోండి, స్ట్రైట్గా ఉండాల్సిన బ్రిజిల్స్ వంగాయి అనుకోండి, వంగిందంటే నో లాంగర్ ఇట్ ఈస్ బ్రషింగ్, యాక్చువల్లీ ఇట్ ఈస్ రబ్బింగ్ యువర్ ఎనామిల్. సో రబ్బింగ్ అనేది ఇటు హార్మ్స్, మన టూత్ కి స్ట్రక్చర్ కి హార్మ్ చేస్తుంది. సో కనుక స్ట్రైట్ గా ఉన్నంతసేపు మనం ఆ బ్రష్ వాడుకోవచ్చు. ఇట్ మేబీ 3 to 4 months. యూజువల్గా 3 to 4 months లో బ్రష్
ఎందుకంటే మీరు మార్చేస్తూ మార్చేస్తూ ఉండాలి. 4 months అయింది అనుకోండి స్టిల్ అంటే యువర్ జెంటిల్ బ్రషింగ్ ఈజ్ ఇంపార్టెంట్ రాదర్ దెన్ చాలా ఫోర్స్ పెట్టకూడదు బ్రషింగ్. జెంటిల్గా చేయాలి. సో ఎంత మేరకు మనం పేస్ట్ వాడితే కరెక్ట్. సో పీనట్ సైజ్లో ఉండాలన్నమాట. బ్రష్ పైన పీనట్ సైజ్లో పేస్ట్ ఉండి ఆ పీనట్ సైజ్ పేస్ట్ని మనం స్ప్రెడ్ చేసుకోవాలి బ్రిజిల్స్ పైన. చేసేసుకున్న తర్వాత మనం బ్రష్ చేసుకోవాలి. మన పేస్ట్ ఒక రోప్స్ లాగా అసలు అంటే యాడ్స్ లో చూపిస్తారు కదా చాలా ఎక్కువగా, అదొక మిత్ అన్నమాట. అంత పేస్ట్ అవసరం లేదు. పేస్ట్ బేసికల్ గా ఏం చేస్తుంది అంటే ఇట్ క్రియేట్స్ లైక్ బబ్లింగ్ ఎఫెక్ట్ కానీ ఒక సర్ఫేస్ టెన్షన్ తగ్గించేసి లోపల ఇట్ పర్కులేట్స్. సో వాటర్ కెన్ పర్కులేట్ అండ్ క్లీన్ ద ఏరియాస్. సో దట్ ఇట్ గివ్స్ దట్. సో అది కాకుండా డీసెన్సిటింగ్ పేస్ట్ సపరేట్ గా ఉంటాయి. ఎప్పుడైతే సెన్సిటివిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి డీసెన్సిటింగ్ పేస్ట్ వాడతాం. దట్ ఈస్ అనదర్ సబ్జెక్ట్. బట్ రొటీన్ గా వాడే పేస్ట్ లో మనకు ఒక రోప్ లాగా పెద్దగా అవసరంగా ఒక పీనట్ సైజ్ లో పేస్ట్. సో ఇవన్నీ కూడా పిల్లల్లో ఉన్నప్పుడే మనకు తెలియాలి. అంటే సరైనటువంటి బ్రషింగ్ విధానం అంటే ఎలా చేయాలి, బేసిక్స్ బ్రషింగ్ ఎంతసేపు చేసుకోవాలి, ఎన్నిసార్లు చేసుకోవాలి. సో మార్నింగ్ మాత్రం బ్రష్ చేసుకుంటారు. మీరు నైట్ చేసుకుంటున్నారా బ్రషింగ్? లేదు, ఏదైనా నాన్ వెజ్ తిన్నప్పుడు మాత్రం, లేదా ఏదైనా. సో మోస్ట్ ఆఫ్ us we ignore it. ఎందుకు అంటే 2 times బ్రష్ అంటారు. నైట్ బ్రషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చూడండి ఒక టేబుల్ పైన ఒక నాన్ వెజిటేరియన్ కానీ ఒక వెజిటేరియన్, మీరు వెజిటేరియన్ కూడా అక్కడ పెట్టండి. తొందరగా నెక్స్ట్ డే చూడండి వాసన వస్తూ ఉంటుంది. ఎందుకు వాసన వస్తుంది? పాడైపోతుంది. ఎందుకంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మన నోట్లో. ఇప్పుడు అక్కడ పాడైందంటే నోట్లో పాడవదా? నోట్లో కూడా పాడవుతుంది నైట్ తిన్న ఫుడ్. సో నైట్ అంతా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా? సో తిన్న తర్వాత బ్రష్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో బ్యాక్టీరియా నోట్లో ఆల్మోస్ట్ నోట్లో ఒక 50 billion బ్యాక్టీరియా ఉంటుంది. మీకు తెలుసో తెలీదు. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఇవన్నీ కూడా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ లో అలా జీవిస్తూ ఉంటాయి. నోట్లో 700 different species ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. సో అన్ని రకాల బ్యాక్టీరియా, వైరసెస్ ఇవన్నీ కూడా ఒక పీస్ఫుల్ అంటే మంచి బ్యాక్టీరియా ఉంటాయి, చెడ్డ బ్యాక్టీరియా ఉంటాయి. ఎప్పుడైతే మంచి బ్యాక్టీరియా కౌంట్ ఎక్కువ ఉంది అనుకోండి నోట్లో ఒక చెడు వాసన రావడము, దుర్వాసన రావడము ఇవన్నీ అంటారే. ఎప్పుడైతే నెగిటివ్ బ్యాక్టీరియా పెరుగుతుందో, బ్యాడ్ బ్యాక్టీరియా పెరుగుతుందో ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. మంచి బ్యాక్టీరియా ఉన్నంత వరకు నోట్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఒక పీస్ఫుల్ ఎకోసిస్టమ్ మెయింటైన్ చేస్తుంటాయి. అంతవరకు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. చిగుళ్ళ సమస్య కానీ, దంతక్షయం కానీ, ఈ జింజర్వైటిస్ అంటారు కదా, బ్లీడింగ్ గమ్స్ ఇవన్నీ కూడా రావు. ఎప్పుడైతే ఈ ఎకోసిస్టమ్ డిస్టర్బ్ అవుతుందో బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, వెన్ యూఆర్ నాట్ బ్రషింగ్ ప్రాపర్లీ. సో బ్రషింగ్ ఒక్కటే కాదు, మీ లైఫ్ స్టైల్ కూడా. అంటే మీరు లేట్ నైట్స్ తినడము, తర్వాత జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, సో హై కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తినడము, ఇలాంటివన్నీ కూడా మీ యొక్క ఓరల్ హెల్త్ కి డిస్టర్బ్ చేస్తాయి అన్నమాట. సో సరైనటువంటి దంత సంరక్షణ అనే దాంట్లో సరైనటువంటి బ్రషింగ్ విధానము, తర్వాత ఫ్లాసింగ్ అంటే రెగ్యులర్ గా పళ్ళ మధ్యలో ఉన్న గ్యాప్స్ లో క్లీన్ చేసుకోవడము, తర్వాత ఆల్సో నెంబర్ ఆఫ్ బ్రషింగ్, హౌ మెనీ టైమ్స్ యు ఆర్ డూయింగ్, how much time you are sparing for the brushing, everything important, including your food habits and your daily lifestyle. That also important. Daily lifestyle kuda impact chupistunda. Of course, dental care night late nights sleeping, sometimes insomnia, రాత్రి నిద్ర పట్టకపోవడము, వీటిన్నిటి వల్ల ఇందాక దాని వల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుందా టీత్ మీద? ఓకే, ఆఫ్ కోర్స్. మీ క్వాలిటీ ఆఫ్ స్లీప్ సరిగా లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సో యువర్ బ్రక్సిజం డెవలప్ అవుతుంది. సమ్టైమ్స్ అంటే స్ట్రెస్ ఉన్నటువంటి, ఇప్పుడు నైట్ నిద్ర పోకపోవడం అనేది ఒక స్ట్రెస్ సిమ్టమ్గా తీసుకున్నప్పుడు చాలా మంది పేషెంట్స్ చూస్తుంటాము బ్రక్సిజం డెవలప్ అయితే నైట్ గ్రైండింగ్ ఉంటుంది, డే క్లీన్చింగ్ ఉంటుంది. సో అప్పుడు ఉన్నటువంటి నోట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఇందాక చెప్తున్నట్టుగా అవన్నీ కూడా ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అవన్నీ డిస్టర్బ్ అవుతుంది, ఆ ఎకో సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. సో ఆ ఎకో సిస్టమ్, ఆ యొక్క బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ అయినప్పుడు అన్ని రకాలైన డిసీజ్ స్టార్ట్ అవుతుంది. సార్, డెంటల్ కేర్ విషయంలో చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. మనం ఈ వీడియో ద్వారా వాళ్ళ డౌట్స్ కొంత అయితే క్లారిఫై చేసాము, బట్ ఇంకొన్ని వీడియోస్ మీ త్రూ అవేర్నెస్ కల్పించాలనేది కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి.